సిద్దిపేట జిల్లాలో గొలుసుకట్టు స్కీమ్ పేరిట హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ క్లబ్ భారీ మోసం వెలుగు చూసింది. భరత్ నగర్ లో హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ క్లబ్ పేరిట మోసాలకు పాల్పడుతున్నట్టుగా బాధితులు నిర్వాహకుల ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. అమాయకులను క్లబ్ లో నిర్వాహకులు సభ్యులుగా చేర్చుకుని వారి నుంచి అందిన కాడికి కాజేశారు. నిర్వాహకుల వేధింపులకు తన భార్య స్వప్న ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్టుగా భర్త రాజిరెడ్డి ఆరోపించారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అసలు మేడం మోటివేషన్ చేసి మేడం తీసుకుపోయారు. మేడం తీసుకుపోయి నువ్వు కోచ్ ఆప్షన్ తీసుకోమ్మా, నువ్వు ఇట్లా బిజినెస్ చేసి ఇట్లా మస్తు ఉంటుంది, మీ ఆయనకు బ్యాక్ పెయిన్ ఉన్నది కదా, నువ్వు ఇట్లా చేయడం వల్ల మస్తు డబ్బులు సంపాదించవచ్చు, మీ ఆయనకు సపోర్టింగ్ ఉండొచ్చు అది అని చెప్పేసి మోటివేషన్ చేశారు. ఇట్లా మోటివేషన్ చేసుకుంటూ ఒక 1 year దాకా జర్నీ చేయించారు. దాదాపుగా ఒక 4 నుంచి 5 లక్షల దాకా ఖర్చు పెట్టించారు. ఈ ప్రోడక్ట్స్ అవి తీసుకోవాలి, ఇవి తీసుకోవాలి, నువ్వు కస్టమర్స్ని తీసుకురావాలి, వాళ్ళని తీసుకురావాలి, వీళ్ళు తీసుకురావాలి, ఒక 4 లక్షల నుంచి 5 లక్షల దాకా ఖర్చు పెట్టించారు. సో మధ్యలో మస్తు చెప్పిన, మధ్యలో చాలా చెప్పినా మా మేడంకు. అయినప్పటికీ కూడా నేను చెప్పిన దానికంటే కూడా మోటివేషన్ వాళ్ళకి ఎట్లయిపోయిందంటే అక్కడ ఫ్యామిలీ కంటే ఎక్కువ ఇంపార్టెంట్ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఇంపార్టెంట్ అనేటువంటి దూరంలో వాళ్ళు తీసుకొని వచ్చారు.